మరి ఎలా ఉంది కూటమి పరిపాలన? పర్వాలా ప్రస్తుతానికి అది అమ్మఒడి అందుకో పథకాల విషయాల్లో కానివ్వండి, మంత్రి పథకాలు ఏమీ రావట్లేదు. అమ్మఒడి ఏమన్నా పొలం లేదు, 6 నెలలు 7 నెలలు అవుతుంది. మరి గతంలో ఎలా ఉండేది అంటారు? అమ్మఒడి 18,000 అన్నీ వచ్చాయి కదా, ఆటోకి 15 నాకు ఆటో ఉంది, 17 వచ్చాయి. మరి ఇప్పుడు లేవు కదా. మొన్న ఆటో వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది. నాకు ఎన్నికల ప్రచారంలో ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి. ఇవ్వలేదు ఇంత మరి ఏం అవ్వట్లేదుగా. సామాన్యుడు ఏముంది ఇక అంతేనయ్యా కాదు, మామూలు ఓట్లప్పుడు వస్తారు, నేను చేద్దాం అంటే తర్వాత ఏమన్నా. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేసి మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది జనాల్లో. నేను ఒక్కడని చేస్తే ఉంది, జనాలు వాళ్ళే చేసి తిరగబడతారు. మరి వైసీపీ అంటున్నమాట మా ప్రభుత్వ అధికారులకు వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళం అంటున్నారు, నిజమేనంటారా? ఇచ్చే మరి ఏం జరిగినా పొలాలు రేటు పెరిగినా సామాన్యుడికి అన్నీ అంది. గత ప్రభుత్వం స్థలం వచ్చింది, ఇంటి స్థలం వచ్చింది, మరి బీప్ బండి వచ్చింది మాకు. కట్టుకున్నారా? ఇల్లు కట్టుకున్నారా? ఇల్లు కట్టుకోవాలా, బీప్ బండి ఇచ్చారు. ఇదైనా పర్వాలేదు అయ్యా. 6-7 నెలలు ఉందో తెలుగుదేశం వచ్చి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనవరి 29 నుంచి నెల 20 నుంచి ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అంటున్నాడు. ఈ తర్వాత ఏమన్నావా నీకు మరి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు, గత ప్రభుత్వంలో ఉంది, అలా అని చెప్పి ఏదో గవర్నమెంట్ అంతేనాయా. వాలంటీర్స్ ఏమో మాకు ఎన్నికల ప్రచారంలో వేతనం నుంచి 10,000 ఇస్తామన్నారు, వచ్చేసరికి ఏమో ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నారు. ఇక మనకి